ఈ వీడియో నేను చాలా కష్టపడి చేశానండి. భయంకరంగా ఉన్న పాదాల పగుళ్ళని 5 నిమిషాల్లో తొలగించి లైవ్లోనే చూపిస్తాను. మీరు ట్రై చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. భయంకరంగా ఉన్న కాళ్ళ పగుల్ని 5 నిమిషాల్లో మనం తొలగించుకోవచ్చు. మీరు రాత్రి నిద్రపోయే ముందు ఇలా గనుక చేసి పడుకుంటే ఎంత భయంకరమైన కాళ్ళ పగులనైనా మీరు తగ్గించుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. పగుళ్ళు ఎక్కువగా ఉండి పగుల నుండి రక్తం కారుతున్న కాళ్ళకైతే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇంక లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. ముందుగా మనకు కావాల్సింది పటిక బెల్లం. చిన్న ముక్క పటిక బెల్లం తీసుకోండి. ఈ పటిక బెల్లం అనేది కిరాణా షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి షుగర్ లాగా తీయగా ఉంటుందండి. చాలామంది స్ఫటిక అంటే ఏంటి, పటిక అంటే ఏంటి అని అడుగుతున్నారు. స్ఫటిక వేరు, పటిక వేరండి. మీరు కిరాణా షాపులో అడిగి తీస్తారు. ఈ పటిక బెల్లాన్ని కిచెన్ రోల్లో యాడ్ చేసి వీలైనంత మెత్తగా పౌడర్లా దంచుకోండి. మా దగ్గర పటిక బెల్లం లేదు, ఆల్టర్నేట్ చెప్పండి అని ఖచ్చితంగా అడుగుతారు. ఇది అందరూ ట్రై చేయాలి కనుక నేను ఆల్టర్నేట్ తప్పకుండా చెప్తాను. పటిక బెల్లం ప్లేస్లో మీరు కావాలనుకుంటే షుగర్ పౌడర్ యూజ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత నేను చూపిస్తున్నాను కర్పూరం ట్యాబ్లెట్స్ అనమాట. సో వీటి గురించి అందరికీ తెలుసు కదా. ఈ కర్పూరం ట్యాబ్లెట్స్ని ఒక 5 తీసుకొని ఇలా నలిపి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ 5 కర్పూరం ట్యాబ్లెట్స్ పౌడర్ అనేది మనకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉంటుంది. సో అందుకే నేను 5 ట్యాబ్లెట్స్ని యాడ్ చేశాను. కర్పూరం చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చేత్తో ఇలా నలిపితే నలిగిపోతుంది. కర్పూరం యాడ్ చేసిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 లెమన్ అయితే పిండుకుంటున్నాను. లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవడమే. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి. కాకపోతే లెమన్ జ్యూస్లో మనం యాడ్ చేసిన పటిక బెల్లం పౌడరు, కర్పూరం పౌడర్ రెండు కూడా మిక్స్ అవ్వాలి. సో ఒక 1 మినిట్ అయితే టైం పడుతుంది. ఆ రెండు కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులో షాంపూని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. షాంపూ ప్లేస్లో మీరు కావాలనుకుంటే హ్యాండ్ వాష్ కానీ లేదనుకుంటే బాడీ వాష్ కానీ యూజ్ చేయొచ్చండి. దీనివల్ల మనకేంటంటే పాదాల పగుళ్ళు అనేవి తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇది మిక్స్ చేయడం అయిపోయింది, దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న ఆనియన్ తీసుకోవాలి. మీడియం సైజ్ ఉన్న ఆనియన్ అనమాట. చాలా చిన్నది తీసుకున్నా నో ప్రాబ్లం అండి. ఆనియన్ మీద పొట్టు తీసేసి ఆఫ్ అనేది యూజ్ చేయండి, ఆఫ్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఈ ఆనియన్ని గ్రేటర్ సహాయంతో మనం తురుముకోవాలి. పేస్ట్లా చేసుకున్నా ఓకే, బట్ చిన్నదే కనుక నేను ఇలా తురిమేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి 2 వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లి మీద కూడా మనం పొట్టనే తీసేసుకోవాలి. వెల్లుల్లిలో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఖచ్చితంగా యూజ్ చేయాలండి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి. ఎందుకు అని అంటే పగుళ్ళు అనేవి జీవితంలో మళ్ళీ మనకి రావు. వెల్లుల్లిని కూడా తురుముకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చే వరకు మిరియాలు ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. కిచెన్ రోల్ యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్లా దంచుకోవాలి మిరియాలను కూడా. మిరియాల పొడి కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద చిన్న కడాయి అనేది ఒకటి పెట్టేసేయండి. ఇందులో ఇప్పుడు మనం మస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె. ఆవాల నూనె లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఇంట్లో వాడుకునే వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది కదా, సో అది కూడా యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, లేదంటే క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. సో ప్రాబ్లం అయితే ఏముండదండి, మీకు నచ్చిన ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 నుండి 5 స్పూన్ వరకు మస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న ఉల్లి అలాగే వెల్లుల్లి తురుముని యాడ్ చేశాను. నెక్స్ట్ మిరియాల పొడిని కూడా యాడ్ చేశాను. తర్వాత ఇందులో 2 కర్పూరం ట్యాబ్లెట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ కూడా మన కాళ్ళ పగుళ్ళను తగ్గించడానికి సూపర్గా హెల్ప్ అవుతాయండి. ఈ న్యాచురల్ రెమెడీ అనేది ఒక్కసారి మీ కాళ్ళకి అప్లై చేసి చూడండి, ఎంత భయంకరమైన పగుళ్ళైనా సరే తగ్గిపోతాయి. నేను మీకు లైవ్లో చూపిస్తాను. రక్తం కారే పగుళ్ళకు అప్లై చేసిన వెంటనే రిజల్ట్నే చూస్తారు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి ఇది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి బ్రౌన్ కలర్లోకి రావంగానే గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇది వైట్ కలర్లోనే ఉంది కదా, అంటే ఇంకా మనకి కొంచెం టైం పడుతుంది.
మనకి 5 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా కాదు. ఇది ఎప్పుడైతే మనకి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందో అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కూల్ చేసేసుకుందాం. కూల్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో ఆయిల్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. దీన్ని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ ఉంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకొని మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎంత పవర్ఫుల్ ఆయిల్ అంటే మీకు భయంకరంగా ఉన్న కాళ్ళ పగుల్ని తగ్గించడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. దీన్ని ఎప్పుడు అప్లై చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం ఒక టబ్లో గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ షాంపూ అలాగే లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక ఫుల్ లెమన్ అయితే యాడ్ చేసేయండి. లెమన్ జ్యూస్ ఉంటే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని పాదాల పగులున్న కాళ్ళని అందులో పెట్టేసేయండి. ఒక 30 మినిట్స్ పాటు పెట్టేసేయండి. 30 మినిట్స్ పెట్టడం వల్ల పాదాల పగుల్ని ఒక్కసారికి మనం తీసేయచ్చు అనమాట. సో 30 మినిట్స్ తర్వాత పగుళ్ళు మనకి చాలా చాలా స్మూత్గా అయిపోతాయండి. ఒకసారి చెక్ చేసుకుంటే ముందైతే చాలా రఫ్గా ఉన్నాయి కదా, వాటర్లో సోక్ అవ్వడం వల్ల ఇవి చాలా స్మూత్గా అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఐటెం వచ్చేసి ఫుట్ స్క్రబ్బర్ అనమాట. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది మా దగ్గర లేదు అనుకుంటే శాండ్ పేపర్ అని ఉంటుంది, మనకి 5 రూపీస్ 10 రూపీస్ పెయింట్ షాపుల్లో అమ్ముతూ ఉంటారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాంతో మీరు ఇలా స్క్రబ్ చేసినా నీట్గా అయిపోతుంది. ఒక వీడియో చేశానని చెప్పాను కదా, ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, చెక్ చేసేయండి. రబ్ చేసిన కాలుకి చైన్ కాలుకి డిఫరెన్స్ అనేది మీరు చూసారు కదా. 2 కాళ్ళు అంటే 2 పాదాలు రబ్ చేసిన తర్వాత పగుళ్ళు అనేవి అస్సలుకి లేవు. సో చూడండి మీరే ఎంత క్లియర్గా కనపడుతుందో. మనకి 5 to 10 మినిట్స్లో పాదాలు అయితే చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్క్రబ్ ఉంది కదా, ఆ స్క్రబ్ని పాదాలకి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన పాదాల పగుళ్ళు అనేవి అస్సలుకి రావండి, మళ్ళీ జన్మలో దరిదాపుల్లోకి రావు. మన పాదాలకున్న మురికి దుమ్ము అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే పగుళ్ళు అనేవి అసలుకి రావు. చాలామందికి ఈ రోజుల్లో పాదాలకి టైం కేటాయించే టైం ఉండలేదండి. సో బిజీ లైఫ్లో అందరికీ కూడా పాదాల పగుళ్ళనే వచ్చేస్తూ ఉన్నాయి. కనీసం ఒక్కసారి ఇలా గనుక చేస్తే ఎంత భయంకరంగా ఉన్న పాదాల పగులైనా సరే తగ్గిపోతాయి. బిఫోర్కి ఆఫ్టర్కి నేనైతే డిఫరెన్స్ చూపిస్తాను. నేను లైవ్లో చేస్తున్నానండి, ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. ముందైతే బ్లడ్ అయితే వస్తున్నాయి కదా పగుళ్ళ నుండి, అంత ఎక్కువగా ఉన్నాయి పగుళ్ళు అయితే. సో ఇప్పుడైతే చూడండి, స్క్రబ్ చేసినప్పటికీ ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుందో, ఎంత బాగా కనబడుతున్నాయో. 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసి వాటర్తో వాష్ చేసుకొని నీట్గా తుడుచుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని నైట్ నిద్రపోయే ముందు పాదాలకి అప్లై చేసేయండి. ముఖ్యంగా మడిమల దగ్గర అప్లై చేయండి. మనకి మడిమల దగ్గర పగుళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా, సో అక్కడ అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అనేది రిలాక్స్గా మసాజ్ చేసుకోండి. చేసుకొని సాక్స్ ఉంటే సాక్స్ అనేది వేసుకొని హ్యాపీగా పడుకోండి. చక్కగా మార్నింగ్కి మీ పాదాలైతే చాలా స్మూత్గా సాఫ్ట్గా మారిపోతాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ చూడండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఒక్కసారికి ఇంత మంచి డిఫరెన్స్ వచ్చిందంటే ఇంకోసారి అప్లై చేసి చూడండి. అసలు మీకు పగుళ్ళు ఉన్నాయని చెప్పిన ఎవ్వరు నమ్మరు, అంత బ్యూటిఫుల్గా కనపడతాయి మీ పాదాలు అయితే. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ లైవ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.